గౌరీ నువ్వు ఎక్కే బాగుంది. అక్కడ నీ పేరు చెప్పరా? విభవ్. ఏం చదువుతున్నావు? నరసింహస్వామి పాట పాడతా. పాడురా బాబు, పాడు. జన్మ ధన్యం. మీ స్కూల్ పేరు తెలుసా? నీ స్కూల్ పేరు చెప్పు విభవ్. స్కూల్ పేరు చెప్పు. దైవ సిద్ధి. ఓకే సరే, మరి పాట ఏం పాడవా అయితే? బాబా సూపర్ రా బాబు, నువ్వైతే మాకు ఇదే సంతోషం. ఇప్పుడు హ్యాపీ మ్యాంగో. సరే సరే పాడు. అమ్మ అక్క మాట ఎంత బాగా వింటున్నాడు వాడు. ఒకడే పాడతాడట. సూపర్ సూపర్ బాగా. సో ఇలాంటి సీరియస్ ప్రిపరేషన్ కి చాలా చాలా ఫోకస్ కావాలి. డెఫినెట్లీ అదే కదా. అండ్ ఇంట్లో కూర్చొని చదవడం డెఫినెట్లీ ఇంకా ఈయనైతే కంప్లీట్లీ ఐసోలేట్ అయిపోయి టైంలో ఆ ఫోకస్ చేసే టైంలో ఒక రూమ్ కంప్లీట్లీ లాక్డ్. పిల్లలు అసలు మేము పంపించే వాళ్ళం కాదు. అదే కదా. అండ్ సో డెఫినెట్లీ అది కొంచెం ఇనిషియల్ డేస్ లో ఇబ్బందిగానే ఉండింది వాళ్ళని కంట్రోల్ చేయ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడన్నా ఆడుకోవాలన్నప్పుడు నాన్న అని అడుగుతూ ఉంటారు, ఆర్ నాన్న బిజీగా ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, లేదా అప్పుడే మనం ఎక్కడికన్నా బయటికి వెళ్దామని వాళ్ళ డిమాండ్స్. సో ఇవన్నీ కొంచెం మేనేజ్ చేయడం డెఫినెట్లీ కొంచెం ఛాలెంజ్, చాలా కష్టం. బట్ అంతే, ఇట్ ఈస్ రిక్వైర్డ్. అంటే ఏదన్నా ఫోకస్ చేయాలి, మనం ఏదన్నా చేయాలి, దెన్ సాధించాలి అంటే కొన్ని తప్పవు, కొన్ని మనం అడ్జస్ట్ అవ్వాలి, కొన్ని వదులుకోవాలి. సో అల్టిమేట్లీ సక్సెస్ వస్తే ఇంకా దానికి ఆ రిజల్ట్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి దెన్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. తల్లి నాన్నగారు Group 1 అచీవ్ చేశారు, డిఎస్పీ ఇచ్చారు నాన్నగారికి. తెలుసా నీకు? ఎలా అనిపిస్తుంది నీకు? నీ సంతోషం ఒకసారి మా కోసం షేర్ చేసుకోవా? లైక్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా మా నాన్న డిఎస్పీ వచ్చాక నాకు 3 బార్బీ డాల్స్ కొనిస్తాను. సో ఆ 3 బార్బీ డాల్స్ వచ్చాయి. ఒకటి బెలరీనా, ఇంకొకటి ఒక జిమ్నాస్టిక్స్ చేస్తుంది, ఇంకొకటి చిన్న డాల్ అది క్లాప్ చేస్తుంది. ఓకే, నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా నేను విఐపి కూడా అనుకున్నాను. You're really so blessed, so blessed. Love you darling. Thank you so much. Such a wonderful bite. Super. మీ ఇద్దరికి నమస్కారం అండి. కానీ ఎప్పుడన్నా అనుకున్నారా చిన్నప్పటి నుంచి ఈయన చదివింది ఒకటి, చదివిన తర్వాత ఒక ఉద్యోగంలో సెటిల్ అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ యూపీఎస్సీ వైపు, ఇప్పుడు మళ్ళీ Group 1, ఈ జర్నీలో ఎప్పుడన్నా మీకు అనిపించిందా ఎందుకురా, ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉంది కదా, దీన్ని వదిలి మళ్ళీ ఇంకొక వైపు వెళ్ళడం ఎందుకు అని ఎప్పుడన్నా తల్లిగా మీరు ఏమన్నా ఫీల్ అయ్యారండి? ఏంటంటే వాడి ఎయిమ్ ముందు నుంచే ఐఏఎస్ అని ఉండిందండి. అయితే మామూలుగా తను ఎప్పుడు స్కూల్ టాపరే. అయితే అదేంటంటే ఐఏఎస్ కోసమని ప్రిపరేషన్ చేస్తానమ్మా అంటే ఓకే అన్నాను. ఎందుకంటే వాడికి చాలా ఇంట్రెస్ట్, దేశ సేవ కోసమని చేద్దామని అనుకున్నాడు. చాలాసార్లు అటెంప్ట్ ఇచ్చాడు. మరి మనకి రాతలో లేనప్పుడు ఏం చేస్తాం నాన్న అని వాడు డిసప్పాయింట్ అయినప్పుడు కూడా మేము ఎంకరేజ్మెంటే చేసాం. ఎందుకంటే మనకు వచ్చేది ఉంటే తప్పకుండా వస్తుంది, నీకు ఏది రావాలని ఉంటే అదే వస్తుందమ్మా, నువ్వు ఊరికేనే బాధపడకు అని చెప్పి తను ఎన్నిసార్లు పాపం చాలా ఫీల్ అయ్యి ఇదైనా కూడా నేను వాడిని సంధాయించుకుంటూ వచ్చాను. అది వాడెక్కడ డీలా పడలేదండి మా బాబు. అది ఏదో ఒకటి సాధించాలి, దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టుగానే. చిన్నప్పుడు నేను ఎప్పుడు కూడా మేము ఎగ్జిబిషన్ అక్కడికి వెళ్ళేటప్పుడు పిస్తోల్ అడిగేవాడు. నేను అనుకునేదాన్ని పిస్తోల్ ఎందుకు అడుగుతున్నాడని. ఇంకా వేరే ఏ ఐటమ్ చూపించినా వాడికి వద్దు, పెద్ద పెద్ద గన్స్ కావాలి. నేను అనుకున్నాను, అదే అన్నాను మొన్న డిఎస్పీ అవుతుంటే, నిజంగా నేను చిన్నప్పుడు గన్ను కొనిచ్చానంటే అదే రయ్యా ఈ రోజు నువ్వు డిఎస్పీ మళ్ళీ గన్ను పట్టుకుంటున్నావు అన్నాను నేను. అదే అండి, అదేమంటే చిన్నప్పటి నుంచి అదే వాడికి. ఏంటంటే ఇప్పుడు పిల్లల్లో ఉన్నదాన్ని మనం ఎంకరేజ్ చేయాలండి. యాజ్ ఎ పేరెంట్స్ మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మేమిద్దరం ప్రైవేట్ ఎంప్లాయీసే. నేను తెలుగు టీచర్, 40 years ఎక్స్పీరియన్స్. నేను తెలుగు టీచర్గా పనిచేస్తూ నేను ఏ స్కూల్లో అయితే పనిచేశానో అదే స్కూల్లో నా 2 పిల్లల్ని పెట్టుకున్నాను.
మా హస్బెండ్ తను బయట తిరుగుతూ ఉండేవారు, అందుకనే నేనే చూసుకుంటూ ఉండేదాన్ని ఇద్దరిని. కాబట్టి వాళ్ళు ఎక్కువ షేర్ చేసుకున్నది కూడా నాతోనే, ఇది చేద్దామని అది చేద్దామని. మా అమ్మాయి డాక్టర్ అవ్వాలనింది, సరే డాక్టర్ అని దాన్ని చదివించాను. వీడు ఇంజనీరింగ్ చేశాడు, ఇంజనీరింగ్ అయ్యింది. వీడికి అసలు మేము మామూలుగా ఫారిన్ కంట్రీస్కి పంపించాలి అని అనుకున్నాము. తను ఇంకా వెంటనే తనకి డిగ్రీ అయిపోగానే వెంటనే BHAలో వచ్చేసింది. మనకి ఏమవుతుందంటే ఉద్యోగం రాగానే ఏమనుకుంటామంటే ఉద్యోగం రాగానే వాడు సెటిల్ అయిపోతాడు కదా లైఫ్లో అన్నట్టుగా వాడిని ఉద్యోగంలో చేర్చాం. లేకపోతే నాకు అసలు ఇంట్రెస్టే లేదు వాడు ఆ BHAలో చేరాలని కూడా. వాడు ఏదో US వెళ్ళి ఎక్కడైనా మంచి జాబ్ చేసుకుని బాగుంటాడు కదా అనుకున్నాం. కానీ వాడికి ఏంటంటే అమ్మా నాన్న అంటే పిచ్చండి. అసలు జాయింట్ కలిసి ఉన్నారంటే అసలు మీరు అనరు, మా అమ్మాయి నన్ను తిడుతుంది, నీకు కొడుకు అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, నా దగ్గరికి రావు అని. అసలు నన్ను వదిలి ఒక్క రోజు కూడా ఉండడండి. అన్న వదిలిపెట్టడమ్మా నిన్ను అంటుంది. అసలు ఎక్కడికి దాని దగ్గరికి వెళ్దామంటే కూడా వదలడండి. అసలు అంత ఇది అన్నమాట. పేరెంట్స్ అంటే అంత పిచ్చండి వాడు. చాలా అసలు ఇంకా అసలు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటాడంటే నేను చెప్పకూడదు, ఇంకా అంత బాగా చూసుకుంటాడు అనమాట. అదే అంటున్నాను. అందుకని నేను వాడి కోసమని వాళ్ళ అమ్మాయి పుట్టినప్పుడు నేను జాబ్ మానేసి అనమాట. జాబ్ మానేసి నేను మా మనవడిని చూసుకోవడానికని ఉండిపోయాను అనమాట. అది కానీ అసలు ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ కలిసి ఉన్నారంటేనే అది పిల్లలు అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాం అండి మేము బాగా. అది మా ప్రశస్తి ఉంటే చాలండి ఇంట్లో. చాలా ఇది. ఇప్పుడు ఈ విభా వచ్చాడు ఇంకా అసలు చాలా ఇది అండి అసలు. సార్ మీరు ఎక్కడైనా సినిమాల్లో యాక్ట్ చేశారా? లేదా మిమ్మల్ని చూస్తే నాకు ఆర్టిస్టే గుర్తొచ్చారండి. ఐఎమ్ నాట్ an artist, madam. Presently I'm not feeling well, that's why I grew the beard. లేదు, యాక్చువల్లీ మీ బియర్డ్ మిమ్మల్ని చూస్తే ఏదైనా సినిమాలో చేశారా అయినా చూసామా అని డౌట్ వచ్చింది. ఇంతవరకు ఛాన్స్ రాలేదండి. వస్తుందేమో చూడాలి. కానీ ఇప్పుడు మీ అబ్బాయి DSP ఇప్పుడు యూనిఫామ్ వేసుకుంటారు. ట్రైనింగ్ ఎప్పటి నుంచి సార్ మీకు? అక్టోబర్ ఎండ్ అంటున్నారండి. అవునా? ఇప్పుడు BHAలో ఉన్నంతకాలం ఆయన యూనిఫామ్ లోనే ఉన్నారండి. కాకపోతే ఓన్లీ చేంజ్ ఆఫ్ కలర్. అవును అంతే. I will get down into khaki. Correct. And khaki uniform is a pride, madam. కదండి, అబ్సల్యూట్లీ. నిజంగా సచ్ ఏ వండర్ఫుల్. నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే, జనరల్గా మీడియాలో ఉంటూ చాలా నెగిటివిటీని చూస్తూ ఉంటాం, చాలా దారుణాలను చూస్తూ ఉంటాం. అతి తక్కువ సార్లు ఓన్లీ 5 to 7% మధ్యలో ఒక చక్కటి ఫ్యామిలీ, చక్కటి ఆరోగ్యవంతమైన ఒక ఎన్విరాన్మెంట్ని చూస్తూ ఉంటాం. అలాంటి ఎన్విరాన్మెంట్ ఈరోజు నేను చూశాను. సచ్ ఏ వండర్ఫుల్ కాన్వర్జేషన్ అండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం ఇచ్చారు నాకు. చాలా చాలా సంతోషం. చాలా థ్యాంక్ యూ అండి. ఈ సందర్భంగా నేను ఒకటి అడగాలనుకున్నాను. అమ్మగా మీరు మీ పిల్లల్ని కానీ పెంచి చదివించి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. మళ్ళీ మన వల్లే చూడాలా, మన వల్లే నేను చూడగలుగుతానా, నాకు అంత ఓపిక ఉందా, నాకంటూ ఇప్పుడన్నా నా గురించి నేను ఆలోచించుకోవాలి, ఇప్పుడన్నా నా ఆరోగ్యం లేదంటే మా వారి ఆరోగ్యం, మా కోసం మేము బతకాలి అని చాలామంది అనుకోవడం నేను విన్నాను, చూస్తున్నాను. మీరు మాత్రం మా మనవలతో ఉంటే మాకు అసలు టైమే తెలియదు, వాళ్ళ కోసం నేను ఉద్యోగం మానేశాను, ఇంట్లో ఉన్నాను నేను అన్నది నాకు ఎందుకో చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. సో అలా మీరు అలా అనుకున్నారు? అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏంటి మామూలుగా అసలు పిల్లలు అంటేనే వాళ్ళు అసలు వాళ్ళని చూసుకోవడం అనేది అదృష్టం ఉండాలి ఎవరికైనా కూడా. ఎందుకంటే అంతవరకు మనం పిల్లలు పుట్టే వరకు కూడా కొంతమంది ఉండట్లేదు ఈ మధ్యలో కదా. అలాంటప్పుడు నాకు మనవడు మనవరాలు అనేది చాలా ప్లస్ పాయింట్. తర్వాత మా అమ్మాయి పిల్లలు కూడా నేను అదే వీళ్ళని ఎలా చూస్తానో వాళ్ళని కూడా అలాగే చూసుకుంటాను. నేను ఏంటంటే నాకు ఓపిక ఇవ్వాలి దేవుడు. నేను నా మనవడు మనవరాల కోసం ఏమైనా చెయ్యాలి అనే ఉద్దేశం నాకుంది. కాబట్టి నా కెరియర్ నేను ఇప్పటికైనా ఇంట్లో కూర్చొని ట్యూషన్స్ చెప్తాను. నా మనవడు మనవరాలు చూసుకుంటూనే నేను ట్యూషన్ చెప్తాను, తెలుగు ట్యూషన్ చెప్తాను నేను ఇక్కడ కూడా. కాబట్టి నాకు ఎక్కడ ఏం తేడా అనిపించట్లేదు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అనుకున్నా కూడా మనవడు మనవరాలు అనేది దేవుడిచ్చే వరం అండి మనకి. అలాంటి వరాన్ని మనం వదులుకుంటున్నామంటే అంతకన్నా ఇంకా దురదృష్టం ఏమి ఉండదు అని నా ఉద్దేశం. కాబట్టి ఎవరైనా కూడా అండి
వాళ్ళ కోసం మనం సాక్రిఫైస్ చేయాలి. మన పిల్లల్ని ఎలా పెంచామో అందుకనే అంటారు కదండి, పిల్లాడి కన్నా మనవరాలే ఎక్కువ అని అంటారు కదా, అసలు కన్నా వడ్డీ ముద్దని. అందుకని మేము అలాగే ఆలోచించుకుని నేను చెప్పేది ఒకటేనండి, మనవడు మనవరాల్ని పెంచే ఆనందం వేరే ఉంటుంది. నిజం నిజం. మన పిల్లల్ని పెంచేది వేరే ఉంటుంది. వాళ్ళు వృద్ధిలోకి వస్తే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు మా మనవరాల్ని చూస్తే నాకు అదే అనిపిస్తుంది కదండి. చాలా సంగీతంలో ఉంది, డాన్స్ నేర్చుకుంటుంది. అంతా ఈ సొసైటీలో మా మనవరాలు తెలియని వాళ్ళు ఎవరు లేరండి, అంతా యాక్టివ్గా ఉంటుంది. ఎవరైనా 80 years అతను కూడా నిన్ను చూస్తే నాకు యాక్టివ్నెస్ వస్తుందమ్మా అంటారు మా మనవరాలు. డౌటే లేదు, డౌటే లేదు. అంత ప్రౌడ్గా నేను ఫీల్ అవుతానండి. నేను అందుకని ఎవరికైనా చెప్పేది ఏంటంటే మనవడు మనవరాలు అనేది అదృష్టం కొద్ది పుడతారండి. అలాంటి వాళ్ళని మనం పెంచడానికి మనకి దేవుడు చాలా బలం ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలనే నేను కోరుకుంటాను. నా మనవరాలు పెద్దవాళ్ళు అయ్యే వరకు దేవుడు నాకు ఆరోగ్యం బాగా ఇచ్చి మంచిగా ఉంచాలనే అనుకుంటాను. మీరు ఎంత అదృష్టవంతులంటే మీ అబ్బాయి మిమ్మల్ని ఎక్కడ దూరం పెట్టకపోవడం అనేది చాలా పెద్ద గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఎందుకంటే అబ్బాయికి పెళ్ళైన వెంటనే వాళ్ళని దూరంగా పెట్టేయండి లేరా, ఎందుకు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అనుకున్న పేరెంట్స్ని నేను చాలా మందిని చూసాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఇలా కలిసి ఉండడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్స్గా మీరు ఇలా ఉంటే మన గౌరవం నిలబెట్టుకుంటాం, ఇలా ఉంటే మన పిల్లల దగ్గర మనం గౌరవంగా ఉండగలుగుతాం అని పేరెంట్స్ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ సందర్భంగా? నేనేంటంటే ఒకటే చెప్తానండి, కోడల్ని కూతురుగా చూసుకుంటే ఆ ఫ్యామిలీ బయటకు వెళ్ళే క్వశ్చనే లేదండి. అసలు ఎవరికైనా చెప్పేది ఏంటంటే బయట నుంచి వచ్చింది ఈ అమ్మాయి, మనం ఎందుకు ఈ అమ్మాయితో ఉండాలి, ఈ అమ్మాయిని ఎందుకు మనం మంచిగా చూసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఏమున్నారు, అలాంటి వాళ్ళు బయట ఉంటున్నారు. మా సొసైటీలోనే అమ్మా నాన్న ఒక అపార్ట్మెంట్లో ఉంటే పక్క అపార్ట్మెంట్లో కోడలు కొడుకు ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే మనస్పర్ధలు రాకుండా మనము వాళ్ళని కూడా మనం కూతుర్లాగా చూసుకున్నాం అనుకోండి. మా కోడల గురించి నేను చెప్పక్కర్లేదు కానీ అసలు చాలా మంచి పిల్ల అండి. మమ్మల్ని అయితే అసలు ఎంత బాగా చూసుకుంటుందంటే నేను చెప్పలేదు. అసలు మా వారికి ఒంట్లో బాగాలేకపోతే నోట్లోంచి మాట రావాలంతే మామగారిది, వెంటనే ఆర్డర్ పెట్టి అది మామగారి ముందు ఉంచుతుంది. కాబట్టి మనం మంచిగా ఉంటే బయటకు వెళ్ళాల్సిన క్వశ్చనే ఉండదండి. అసలు మనం ఏంటంటే ఇప్పుడు నాకు కూతురు ఉంది, నా కూతురు కూడా ఒక చోటుకి వెళ్తుంది, వాళ్ళ అత్తగారు మళ్ళీ దాన్ని ఇబ్బంది పెడుతుంది కదా. అలాంటప్పుడు మనం మంచిగా చూసుకున్నాం అనుకోండి, మా అమ్మాయి కూడా వాళ్ళ అత్తగారు చాలా బాగా చూసుకుంటారు. అద్భుతం. అది అందుకని నేను చెప్పేది ఏంటంటే మనం మంచిగా ఉండాలి, కూతురులాగా చూసుకున్నాం అనుకోండి ఇంకా అసలు ఎటువంటి భేదాలు రావండి. వాళ్ళు ఏదనుకుంటే అది, మనం చెప్పిన మాట వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పిన మాట మనం వింటాం. ఇద్దరు సఖ్యతగా ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళకి భేదం రాదు. నేను మా అమ్మ దగ్గర లేని అత్తగారి దగ్గర ఉన్నానన్న బాధ తనకు కూడా ఉండదు. నాకు ఒకటి బాగా అర్థమైంది, మీకు ఒక మంచి మనసు ఉంది, అలాంటి మంచి మనసులోంచి పుట్టిన వాళ్ళు వీళ్ళ తర్వాత 3rd generation మళ్ళీ అద్భుతం, మహద్భాగ్యం. ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. చాలా మంది ఫ్యామిలీని చూపిస్తానంటే ఒప్పుకోరు, అలాంటిది మీరు నాకు అవకాశం ఇచ్చారు, ఒక మంచి కాన్వర్జేషన్. వాట్ ఎవర్ ఐ యామ్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దెమ్. సో వాళ్ళని చూపించడానికి నాకు మొహమాటం లేదు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.